सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. ఇక్కడ మనము ఈ ప్రథమావృత్తిలో చూస్తున్నాము. మొదటి అధ్యాయము, మొదటి పాదము, 7వ సూత్రము. అది హలోనంతరాః సంయోగః. హలోనంతరాః సంయోగః. ఈ సూత్రం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఏమంటున్నారంటే హలహ, ఇది ప్రథమా విభక్తి బహువచనంలో ఉంది. తర్వాత అనంతరాహ, ఇది ప్రథమా విభక్తి బహువచనంలో ఉంది ఇక్కడ కూడా. తర్వాత సంయోగ, ఇది ప్రథమా విభక్తి ఏకవచనంలో ఉంది. సమాసం ఏంటంటే నా విద్యతే, నా విద్యతేంతరం, నా విద్యతేంతరం యేషాం అంటే తే అనంతరాహ, అవి అనంతరాలు అవుతాయి. అంటే విద్యతే అందులో లేకపోవడం, ఏషాం ఎందులోనైతే ఉండవో, అనంతరము ఉండదో, అంతరము ఉండదో. సో అంతరము ఉండకపోతే దానిని, వాటిని ఏమంటారు? అనంతరాహ అంటారు. ఇది బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం అంటే ఏంటి? అది వేరుగా చెప్తుంది. అక్కడ ఉన్న పదాలు కాకుండా వేరే ఇతర పదం వస్తుంది. బహువ్రీహి సమాసం, అన్య పదార్థస్య బహువ్రీహి అని చెప్తామన్నమాట. ఈ అర్థము, సూత్రం యొక్క అర్థం ఏంటంటే అనంతరాహ అంటే వ్యవధాన రహితము, వ్యవధాన రహిత. హలహ సంయోగ సంజకాహ భవంతి అంటే వ్యవధానము లేకపోతే, హల్లుల మధ్య, రెండు హల్లులు కానీ అంతకన్నా ఎక్కువ హల్లులు కానీ వాటి మధ్య అచ్చుల యొక్క వ్యవధానము లేకపోతే, అంటే అచ్చులు లేకపోతే, అందులో అచ్చులు లేకపోతే దాన్ని ఏమంటాము? సంయోగము అంటాం. ఉదాహరణకి అగ్ని, అత్ర గ న ఉన్నాయి కదా. సో గకారము నకారము, సో ఈ రెండిటి మధ్య అచ్చులు లేవు కాబట్టి దీన్ని ఏమన్నాము? సంయోగము. అశ్వహ, అశ్వహలో ఏముంది? ష్ వ్, ఈ రెండు హల్లుల మధ్యలో అచ్చులు లేవు, అనంతరము అంటాం దాన్ని. అనంతరం ఉంది కాబట్టి, సో వ్యవధానం ఏమీ లేదు కాబట్టి దాన్ని ఏమన్నారు? సంయోగము. తర్వాత ఇంద్రహ, ఇంద్రహలో ఏముంది? న, నకారము, దకారము, రేఫ. సో ఇక్కడ చాలా వచ్చాయి, బహువచనంలో వచ్చింది. అంటే మూడింటి మధ్య అచ్చులు లేవు ఇక్కడ కాబట్టి దీన్ని ఏమన్నారు? సంయోగం అన్నారనమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పారు? గోమాన్, యవమాన్, చితవాన్, హలోనంతరాః సంయోగః. దీనికి ఉదాహరణగా గోమాన్, యవమాన్, చితవాన్ అనే ఉదాహరణలు ఇచ్చారు. భాషార్థం ఏమంటున్నారంటే అనంతరాః వ్యవధాన రహిత్, జిన్కే బీచ్ మే అచ్ నా హో ఐసే అంటే వాటి మధ్యలో అచ్చులు లేకపోతే అది అన్నమాట. హలహ అలాంటి హల్లుకు. హలోహో, హలో అంటే రెండు లేదా అంతకన్నా అధికంగా ఉన్నటువంటి హల్లులు కి సంయోగ సంజ్ఞా హోతీ హే అంటే సంయోగ అని, సంయోగము అని పేరన్నమాట దానికి. అయితే ఇప్పుడు మనము ఇది ఉదాహరణలు చూసుకుందాం. ఇప్పుడు ఏం ఉదాహరణ? గోమాన్, తర్వాత యవమాన్, చితవాన్, ఈ మూడు ఉదాహరణలు చూసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు? గోమాన్, గోమాన్ అంటే ఏంటి అసలు? అంటే గావహ సంతి యస్య అంటే బహుత్ గౌవాలా అంటే చాలా ఆవులు ఉన్నటువంటి అతను. చాలా ఆవులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అతడు, ఆయనని ఏమంటాము? గోమా అనేమని పిలుస్తామని?
గోమాన్ అలా అన్నమాట. సో ఇప్పుడు గో అనేది ఏంటిది అసలు అంటే అది ఒక శబ్దము. శబ్దం అని ఎలా తెలిసింది మనకు అంటే అర్థవంతమైనటువంటిది. తర్వాత అధాతుహు. అధాతుహు అంటే ధాతువు కానటువంటిది. తర్వాత అప్రత్యయ, ప్రత్యయము కానటువంటిది అయితే దానిని ప్రాతిపదికం అంటాము. అందుకని ఇప్పుడు ఇది ప్రాతిపదికము అని అర్థమైంది. తర్వాత ఈ ఇప్పుడు అది ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదికం పదంగా కావాలంటే సుప్తింగంతం పదం అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు దానికి పద సంజ్ఞ కావాలి. ప్రాతిపదికాలకి ప్రా పద సంజ్ఞ కావాలి అంటే సుప్పులు కావాలి. సో అయితే ఇప్పుడు మనం ఏమన్నాము ఆవులు కదా, గావహ, ఆవులు కావాలి మనకు. అంటే ఆవులు అంటే ఏంటి బహువచనంలో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాము ఈ జస్ ప్రత్యయాన్ని తీసుకురావాలి. మరి ఆ ప్రత్యయం బహువచన ప్రత్యయం రావాలి అంటే ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే గ్యాప్ ప్రాతిపదికాత్, గ్యాప్ ప్రాతిపదికాత్ అనే సూత్రం చేత అంటే గి తర్వాత గ్యంతము తర్వాత ఆవంతము ఆ తర్వాత ప్రాతిపదికము అంతంగా ఏమొస్తాయి ప్రాతిపదికానికి ఏమొస్తాయి సు ఔజస్సులు వస్తాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అనమాట. దాని అధికారంలో ఏమున్నాయి ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రత్యయాలు సు ఔజస్ అమౌషస్ టాభ్యాం బెస్ గేభ్యాం బెస్ గసిభ్యాం బెస్ గే గసోసాం గి ఒస్సుప్ ఇలాగా 21 ప్రత్యయాలు ఉన్నాయి. అందులో మరి అవి ఎలాగున్నాయి అంటే సుపహ. సుపహ అంటే ఏకవచనమని ద్వివచనమని బహువచనమని ఉన్నాయి అవి. సో మరి వాటిల్లో మరి ఇంకా విభక్తులు కూడా ఉన్నాయని చెప్తున్నాము. విభక్తిశ్చ అనే సూత్రం ప్రకారము ఏమన్నాము ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి అలాగా సప్తమి విభక్తి వరకు ఉన్నాయి అని చెప్తున్నాము. ఆ తర్వాత మనకి కావాల్సింది అన్ని విభక్తులు కాదు అన్ని వచనాలు కాదు. అయితే మనకి ఏం కావాలి ప్రథమా విభక్తి కావాలి. సో కాబట్టి ప్రథమా విభక్తికి సంబంధించినటువంటి సూత్రము ఆ ఏమన్నాము ప్రాతిపదికార్థ లింగ వచన చెప్పండి ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా. ఏమన్నారు ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా. సో ఇలా ప్రథమా విభక్తి యొక్క ఆ ప్రథమా విభక్తి యొక్క విషయము చెప్తుంది అది సూత్రం. అంటే ప్రథమా విభక్తి ఏంటో చెప్తుంది అనమాట. సో అది ప్రథమా విభక్తి వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి మనకు ఏం కావాలి బహువచన ప్రత్యయము కావాలి. అంటే ఆ బహువచన ప్రత్యయం ఏముంది మరి జస్ అనేది ప్రత్యయం. సో జస్సులో జస్ అనే ప్రత్యయం వచ్చిందనమాట ఇప్పుడు. అంటే బహుషు బహువచనం అనే సూత్రం ప్రకారము గో తర్వాత జస్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాం ఇక్కడ అంటే ఈ ప్రథమ సమర్థము తరువాత ఏ అర్థాన్ని ఇచ్చేందుకు సప్తమి కానీ షష్ఠి కానీ అర్థాన్ని ఇచ్చేందుకు ఈ మతు ప్రత్యయం వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు మనకు ఏ అర్థం కావాలి గావహ సంతి యస్య షష్ఠి అర్థం కావాలి కదా. సంతి ఎస్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు యస్య ఎవరి దగ్గర అయితే అంటున్నాం కదా ఎవరి దగ్గర అయితే ఇంకా ఎవరికైతే అంటున్నాం. సో ఎవరికైతే అనే అర్థాన్ని షష్ఠి సమర్థం తర్వాత అంటే షష్ఠి అర్థంలో ఎవరు వస్తున్నారు మతుప్ అనే ప్రత్యయం వస్తుంది. సో తర్వాత ఈ మతుప్ ప్రత్యయం వచ్చాక ఏమైంది అది కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారము ఈ ఏమైంది ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది మళ్ళీ. సో ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిన తర్వాత ఏం చేస్తాము అందులో అందులో ఏం చేస్తాం ప్రాతిపదిక అప్పుడు సుప్పులు సుపోధాతు ప్రాతిపదికయోహో అంటే ఈ సుపోధాతు ప్రాతిపదికయోహో ఏం చెప్తుంది అంటే ఈ సుప్పులు లోపిస్తాయి. ఓకే సుప్పులు లోపిస్తాయి అని చెప్తుంది.
ఎందుకు లోపిస్తాయి? ధాతు ప్రాతిపదికస్య, ధాతువు లేదా ఈ ప్రాతిపదికములో ఉన్నటువంటి సుప్పులు లోపిస్తాయి. సుప్పులకి లుక్కు జరుగుతుంది అని చెప్తుంది. అంటే సుప్పులకి లుక్కు జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమైంది మనకి? అప్పుడు జస్ అనే ప్రత్యయం పోయింది. సో అంటే గో మత్తుప్ ఇలా ఉంది. ఇలా ఉన్న తర్వాత మళ్ళీ ఆ ఇంతకు ముందులాగే అనుబంధ లోపం చేసేస్తే మత్తొచ్చింది. మత్తొచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎలా ఉందది? తద్ధితాంతము. మతుప్ అనేది ఏంటిది? తద్ధిత ప్రత్యయము. సో తద్ధితాంతము. సో తద్ధితాంతానికి ఏమని పేరు? ప్రాతిపదికం అని పేరు. కాబట్టి ప్రాతిపదికాత్ ఏం రావాలి? జ్ఞా ప్రాతిపదికాత్ అనే అధికారంలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏమైంది? సు ఔజస్ ఆ ప్రత్యయాలు వచ్చాయి. స్వాది ప్రత్యయం. ఆ స్వాది ప్రత్యయాలలో మనకి ప్రథమా విభక్తి ఏకవచనం. ఎందుకు? అతను ఒక్కతనే కదా, గోమాన్ అతను ఒక్కడే. కాబట్టి ఈ సకారం సుప్రత్యయం రావాలి. ఈ సుప్రత్యయం వచ్చిన తర్వాత ఏమన్నాము? సుడనపుంసకస్య అంటే సుట్. సుట్టు అనపుంసకము అంటే ఆ నపుంసకము కానటువంటిది అంటే స్త్రీలింగము పుల్లింగము. ఆ పుల్లింగము స్త్రీలింగాలలో ఉన్నటువంటి సుట్టు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 ప్రత్యయాలు అవిట్లో నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటే అప్పుడు అలోంత్యాత్ పూర్వ ఉపధ అంటే అందులో ఉపధ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ఆ ఉపధాకి దీర్ఘం అనేది కావాలన్నమాట. ఉపధ అంటే ఏంటో తెలియాలి కదా, అంగములో ఉన్నటువంటి ఉపధాకి దీర్ఘం కావాలి. సో ఎలా అంటే అత్వసంతస్య చాధాతోహో. ఏంటి? అత్వసంతస్య చాధాతోహో. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఇక్కడ అతు ప్రత్యంత శబ్దాలు అలాగే అస్య అస్ అస్ అనేటువంటి ఏ దానికైతే అంతంగా ఉంటుందో అలాంటివి, తర్వాత అందులో ఉన్నటువంటి ఉపధ వాటిల్లో ఉన్నటువంటి ఉపధకి ప్రథమ ఏకవచన ప్రత్యయమైనటువంటి ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయమైనటువంటి సుప్రత్యయానికి పూర్వములో దీర్ఘం వస్తుంది, అంగానికి దీర్ఘం వస్తుంది. కానీ ఏమన్నారు? ఏ ధాతువుకైతే అంతములో అంతే ధాతువు అస్తి తాదృశస్య శబ్దస్య అయం దీర్ఘः న ఆదేశः భవతి. దీర్ఘాదేశः న భవతి. దేనికైతే ఆ ధాతువు అవుతుందో, ఏదైతే ధాతువు అవుతుందో అప్పుడు ఆ ధాతు శబ్దంలో ఇలా దీర్ఘం అనేది ఉపధాకి దీర్ఘం అనేది రాదు అని చెప్తున్నారు. అంటే ధాతువు కాకపోతేనే ఈ సూత్రం పనిచేస్తుంది. ఓకే. అతు ప్రత్యయాంత శబ్దాలు కానీ అస్ ప్రత్యయాంత శబ్దాలు కానీ ఉంటే, సో ఇప్పుడు మనకి అతు ప్రత్యాంతం అతుప్లో మతు అని ఉంది కదా, సో అతు ప్రత్యాంతం అనమాట మన దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఉపధాలో ఉన్నటువంటి అంగానికి ఆకారాంగానికి అక్కడ దీర్ఘం వచ్చింది. అప్పుడు ఏమైంది? గోమాత్ స్ ఇలా వచ్చింది. ఓకే. గోమాత్ స్. ఇప్పుడు ఊగితచాం సర్వనామస్థానే అధాతోహో అనే సూత్రం ప్రకారము ఏమంటున్నాం ఇక్కడ? ఉకిత్ ఉకారము ఎత్తైనటువంటిది, ఉక్కు ఎత్తైనటువంటిది. సో ఉక్కు ఎత్తైంది ఎక్కడుంది మనకు? మత్తుప్పులో ఉకారం వెళ్ళిపోయింది కదా. సో సర్వనామస్థానము దానికి ఏమంటున్నారు? దానికి పరంగా ఎవరుండాలంట? ఉగిత్ అచాం, ఉగితచాం. ఉగితచాం సర్వనామస్థానే అధాతోః అంటే ఏమంటున్నారు? ధాతు భిన్నస్య ఉగిత్ శబ్దం ఏదైతే ఉందో అలాగే అంచధాతువు అంగములో సర్వనామస్థానానికి పూర్వములో, సర్వనామస్థానం ఏదది? సప్రత్యయం. ఈ సర్వనామస్థానానికి పూర్వంలో ఉన్నటువంటి సర్వనామస్థానానికి ఉగితాంత శబ్దం, ఉగిత్ శబ్దం మనం ధాతు భిన్నస్య ధాతువుకి భిన్నమైనటువంటి ఉగిత్ శబ్దస్య అలాగే అంచధాతువుకి
అంగములో, సర్వనామ స్థానానికి పూర్వంలో ఉన్నటువంటి అంగములో నుమ్మాగమం వస్తుంది. అంటే మరి నుమ్ము ఎక్కడ రావాలి? మిత్. అది మిత్ కాబట్టి మిదచో అంత్యాత్పరః. గో మా న్ తర్వాత త్ స్ ఇలా ఉంది. ఓకే. తర్వాత అప్పుడు ఏమైంది? అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అంటే ఏంటి? అప్రిక్తము అంటే ఏంటి చెప్తున్నారు ఇక్కడ. ఇది సకారం ఏదైతే ఉందో అది అప్రిక్తము. ఎందుకు? ఏక అల్, ఒకే అల్, ఒకే అక్షరం ఉండడము, ప్రత్యయములో ఒకే అక్షరం ఉండడం. సో సకారం అనేది ప్రత్యయం ఇక్కడ, సుప్రత్యయము, అందులో ఒకే అక్షరము ఉంది. సో దాన్ని ఏమన్నాము? అప్రిక్తము. ఈ అప్రిక్తము ఏమైంది? హల్గ్యాభ్యాత్ దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్. అంటే హలంతముతో ఉన్నటువంటి అంగం గాని, లేదా దీర్ఘ ఈకారాంత అంగం గాని, లేదా దీర్ఘ ఆకారాంత స్త్రీలింగ అంగం గాని ఉంటే సో అప్పుడు అప్రిక్త సకారానికి లోపం జరుగుతుంది ఇక్కడ. సో మనకు అలాగే ఉంది. ఏంటి? హలంత శబ్దం తర్వాత హలంత అంగం తర్వాత ఈ సకారం ఉంది కాబట్టి సో అప్రక్త సకారానికి లోపం జరిగింది. అప్పుడు నో గో మాన్ త్ ఇలా వచ్చింది. ఇప్పుడు సుప్తింగంతం పదం. ఇప్పుడు పద అధికారంలోకి పదస్య పద అధికారంలో ఏముంది? హలోనంతరాహ సంయోగ. ఈ పద అధికారంలో సంయోగం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఏమని? హలోనంతరాహ సంయోగ. అది మన సూత్రం. ఈ ప్రకృత సూత్రం ఉంది మనది. అయితే ఇక్కడ సంయోగం అంటే ఏంటో చెప్పాము. ఏమని? రెండు హల్లుల మధ్య, రెండు కానీ అంతకన్నా ఎక్కువ హల్లుల మధ్య అంతరము లేకపోతే, అనంతరం ఉంటే దాన్ని సంయోగం అంటాము. అంతరము లేకపోతే సంయోగం అంటాం. అచ్చుల యొక్క అంతరాయం లేకపోతే, అచ్చుల మధ్యలో రాకపోతే. అయితే ఇప్పుడు ఏమంటున్నాం ఇక్కడ? సంయోగాంతస్య లోపః. ఇంటి పదాధికారంలో ఎవరున్నారు? సంయోగాంతస్య లోపః అనే సూత్రం ఉందన్నమాట. సో అప్పుడు అంటే సంయోగములో అంతంగా ఉన్నదానికి లోపం జరుగుతుంది. మరి నత్ అనేది సంయోగం ఇక్కడ. సో దాంట్లో లోపం చివరిది అన్నాం. అంటే తకారానికి లోపం జరిగి గోమాన్ అనే శబ్దము సిద్ధించింది. గోమాన్ అంటే చాలా ఆవులను కలిగి ఉన్నవాడు. సంతి యస్య సహ గావః సంతి యస్య బహుత్ గౌవాల అంటే చాలా ఆవులను కలిగి ఉన్నవాడు. సో అలా అనమాట. ఏసీ ప్రకారం ఇదే విధంగా యవమాన్ జౌవాలాకి సిద్ధి జానే, చిత్తవాన్, యవమాన్ చిత్తవాన్ ఈ సిద్ధి మనము చేయాలి. ఓకే. ఆ తర్వాత ఇది 1-1-5 కర్ ఆయే హే పరిశిష్టంలో ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంద్ర, యహ, న, ద, ర ఇవి 3 కూడా సంయోగాలు కాబట్టి సంయోగే గురువు, సంయోగే గురువు. సో ఈ సూత్రం ఏం చెప్తుందంటే చూద్దాం. సంయోగే గురు అంటే సంయోగములో సంయోగే పరే హ్రస్వస్వర గురు సంజక భవతి. అంటే సంయోగానికి పూర్వము ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో అది గురు సంజకం అవుతుంది. సో ఇప్పుడు ఇంద్ర ఉంది. ఇంద్రలో ఇక్కడ సంయోగం ఎక్కడుంది? ఇదంతా సంయోగం. దీనికి పూర్వం ఉన్నది గురువు అవుతుంది. ఆ ఈ అయిపోయింది అది. అవునా? గురువు సే ఇంద్రకి గురు సంజ హోగయి. గురు సంజ వచ్చింది. అప్పుడు ఇంద్ర అనే దాంట్లో గురు సంజ వచ్చేసి అప్పుడు ఏమైంది? తబ్ గురోరన్రితో, గురోరన్రితో
గురు గురోరనృతోऽనంతస్య अपत्य अनन्तस्य नृतः अनन्त्यस्य अपि ఏకైకస్య ప్రాచాం అంటే ఏమంటున్నారు యస్య శబ్దస్య టి సంజకస్య పూర్వసూత్రైః ప్లుతత్వం ఉదాత్తత్వం చ ఉచ్యతే తస్మిన్ శబ్దే విద్యమానాः అన్యే రికారభిన్నాः గురుసంజకాः స్వరాः ప్రాచాం మతేన ఏకైకం ప్లుతాः ఉదాత్తాः భవంతి. ఏమంటున్నారంటే ఇక్కడ ఇత్యేతా ఇత్యేతే ఇత్యేతాభ్యాం ఇది ఏతాభ్యాం సూత్రాభ్యాం యస్య శబ్దస్య టి సంజకః ప్లుతः ఉదాత్తः వా ఉక్తः అస్తి. అంటే ఏమంటున్నారు ఇక్కడ టి సంజకము ఏదైతే ప్లుతము టి సంజకం ఏముంది ఇక్కడ టి ఏమన్నాము అచోంత్యాది టి అంత్య అచ్చును మొదలుకొని అంత్య అచ్చు మొదలుకొని అంటే ఏంటి ఇంకా ఆ ఒకటే ఉంది ఈ ఆ అనేది ఉంది అక్కడ ఇంద్రాలో ఆ ఉంది సో అక్కడ ప్లుత ఏమన్నారు అదేంటి శబ్దస్య టి సంజకః ప్లుతः ఉదాత్తः వా ఉక్తः అస్తి ఇది ప్లుతము. ఇది రేపు చూద్దాం మనము. ఓకే, ఓం నమస్తే అండి, ధన్యవాదాలు. ఓం శాంతి పాఠము. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు.